నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 15వ భాగం వినేద్దామండి. శాంతి, రాజా శ్రీహరి గదిలోకి వెళ్ళబోతూ ఉండగా ఏదో తీవ్ర వాదన వినిపించి ఆగిపోయారు. ఎందుకు ఇష్టం లేదో చెప్పమ్మా జయ, అనునయంగా అడిగాడు శ్రీహరి. కారణం ఉంది, కానీ నేను చెప్పలేను. ఇప్పుడు వెళ్ళిపోవాలి. నేను రామన్నను తీసుకొని వెళ్ళిపోతాను అంది జయ. వద్దు, రామన్న ఎందుకు, నేనే తీసుకువెళ్తాను. కానీ కారణం చెప్పందే మాకెలా తెలుస్తుంది? అవతల పెద్ద మనిషితో వ్యవహారం అన్నాడు శ్రీహరి. ఏమిటో మీకే తెలుస్తుందిలేండి తర్వాత. నిన్నటికి ఇప్పటికీ ఏమిటే నీలో మార్పు? ఏమైనా భూతం ప్రవేశించిందా? విసుగ్గా అడిగింది పద్మ. ఇది చిన్నపిల్లల ఆట కాదు, చేసే పనికి అనే మాటకు అర్థం ఉండాలి అంది తీవ్రంగా. లేదు, భూతం వదిలింది, యథార్థం తెలుసుకున్నాను, అదృష్టవంతురాల్ని అంది జయ. అయితే రాజా విషయంలో నీకేమైనా అనుమానమా జయ? నివ్వెరపోతూ అడిగాడు శ్రీహరి. నా స్నేహితుడని చెప్పటం కాదు, అతడు నిప్పు వంటి మనిషి. నువ్వు అదృష్టాన్ని తోసేస్తున్నావు అనాలోచితంగా మాట్లాడి అన్నాడు. జయ నుండి సమాధానం లేదు. పద్మ కోపం అవధులు దాటిపోయింది. నిన్న తీరి కూర్చుని నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చావు. ఏ గొడవ ఎరగని రాజాని కదిపి అడిగించావు. ఏ కళనున్నాడో అంగీకరించాడు. ఇప్పుడు ఎలా మాట్లాడతావా? అన్నింటికి నీ ఇష్టమేనా? ఇదేమన్నా చిన్నపిల్లలాట? నీకు అసలు మనిషి విలువ తెలియకుండా ఉందనుకుంటాను. నీకు రాజాకి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తెలుసా? అక్క, అవును, నిన్ను ఇంటికి కాదే పిచ్చాసుపత్రికి పంపించాలి అసలు, కోపంగా అరిచింది పద్మ. రెచ్చిపోకు పద్మ, వారించాడు శ్రీహరి. రెచ్చిపోవటమా? మనసు మండిపోతుంటే. విద్యావంతుడు, రూపవంతుడు, ఐశ్వర్యవంతుడు, గుణవంతుడు, ఎక్కడ యవత పూజ చేస్తుందో సువర్ణ పుష్పాలతో. ఈ బుద్ధిహీనులందరికీ అతని విలువ తెలియద్దు? అందులో శాంతిపై కూడా నింద నివిడీకృతమై ఉంది. ఇందులో మొదటి మూడే నిజం, నిర్లక్ష్యంగా నవ్వింది జయ. చాలా తెలివిగా వెనకేసుకొస్తున్నావులే, అత్తగారింటి గుట్టు బయటపడకుండా. నీకు చెల్లెలి కంటే ఆడబిడ్డ ఎక్కువైపోయింది కదూ. ఇదివరకు వీణేమో అనుకున్నాను, కానీ ఇంత గ్రంథం జరిగిందని నాకు తెలీదు. శాంతికి రాజా ఈ మధ్య రాసిన ఉత్తరం శ్యామల దగ్గర చూశాను. పాపం, అందరితోనూ ప్రణయం సాగించుతామనుకున్నాడు కాబోలు. ఓ పక్క ఆ శశి, ఓ పక్క ఈ శాంతి, ఇంట్లో నేను ఉంటామనుకుంటున్నాడు కాబోలు. చీనోర్మి, ఒళ్ళు తెలియని కోపంతో అంది పద్మ. అవును, రహస్యం దాగినన్నాళ్లే. బయటపడితే మీరంతా చేయాల్సిన పని అదే. పెళ్ళొద్దని గీరబోయే ఆడబడుచు ఘనకార్యాలతో ఎటూ నోరు మూసుకోవాలి. మధ్యన నా జీవితం తగలేయటం దేనికి? రాజా ఇంత నీచుడు అనుకోలేదు. ఒక పక్క ఆవిడతో షికార్లు, మాటలు, నవ్వులు, ఇటు నన్ను చేసుకుంటానంటున్నాడు. శ్యామలే నన్ను కాపాడింది. దురుసుగా తలుపు తీసుకుని వచ్చేసింది జయ యువతలకి. ఎదురుగా కనిపించిన శాంతిని చూసి చీత్కారం చేస్తూ వెళ్ళిపోయింది. గదిలో పద్మ, శ్రీహరి నివ్వెరపోయి నిల్చుండిపోయారు. బయట శాంతి స్థితి అలాగే ఉంది. ఎంత పని చేసింది శ్యామల కడకు అంటూ పక్కకు చూసింది. అక్కడ రాజా లేడు. ఎవరికి ముఖం చూపించలేక 2 చేతులతో మొహం కప్పుకు పరిగెత్తింది తన గదిలోకి. దారిలో గోవింద్ ఎదురుపడి, అత్యవసరమైన పని ఉందిట, రాజాగారు వెళ్ళిపోయారు, చెప్పి వెళ్ళనందుకేమీ అనుకోవద్దన్నారు అని చెప్పాడు. వెళ్ళి అన్నయ్యతో చెప్పు అంటూ వేగంగా పోయి తన పక్క మీద పడింది శాంతి. ఏమిటో ఏమీ తోచకుండా ఉంది. పల్లెటూరైనా అక్కడే చాలా హాయిగా గడిచిపోయేది కాదు అన్నాడు నారాయణ ఒకనాడు. చి, అక్కడ బాగేంటి? ఓ వింత లేదు, వినోదం లేదు, క్లబ్బు లేదు, సినిమా లేదు, నాకెక్కడే బాగుంది అంది శ్యామల. అయితే ఆనందం అంతా వాటిల్లోనే ఉందంటావు? అబ్బే లేదు, అడుగడుగున మీ అమ్మ నాన్న పెట్టే ఆంక్షల్లో ఉంది. శ్యామల గొంతులో హేళన ధ్వనించింది. ఎందుకు శ్యామల అలా తేలిగ్గా మాట్లాడతావు? మనమే తొందరపడ్డామనిపిస్తోంది. వచ్చే ముందు ఎవరితోనో చెప్పి కూడా రాలేదు మనం. రామన్న దుఃఖం మర్చిపోదామనుకున్న మరుపుకు రావటం లేదు అన్నాడు. పోనీ పాపం అక్కడే ఉండలేకపోయారా? ఎందుకు వచ్చినట్టు? ఏదో నాకే ఇక్కడికి ఇలా రావటం ఇష్టమైనట్టు, మిమ్మల్ని ఏదో బలవంతంగా నేను తీసుకొచ్చినట్టును ఈసడిస్తూ లేచిపోయింది అక్కడి నుండి శ్యామల. మర్నాడు నారాయణ నిద్రలేచేసరికి శ్యామల ఇంటి దగ్గర లేదు. తర్వాత 11:30కు వచ్చిన శ్యామలను చూసి, ఎక్కడికి వెళ్ళావు శ్యామల అడిగాడు నారాయణ.
అలా ఊరు చూడటానికి వెళ్ళాను. ఒంటరిగానా? ఏం పిల్లెత్తుకుపోతుందనుకున్నారా? అది కాదు, కొత్త ప్రదేశం కదా. ఏం పర్వాలేదు. ఆ వెధవ పల్లెటూళ్ళలో ఉండి ఉండి విసిగెత్తిపోయింది. అది సరేలే, నిన్న మొన్న ఇద్దరం కలిసి చూశాం కదా, మళ్ళీ ఇవాళే ఉంటాయి చూడటానికి. ఏమిటి అడ్డుదిడ్డ ప్రశ్నలు? ప్రతి పనికి మీకు సంజాషి చెప్పుకోవాలా ఏంటి? విసుక్కుంది. లేదు, కానీ ఎందుకు అడుగుతున్నానో గ్రహించవా? 12 అయింది, ఇంతవరకు నాకు తిండి తిప్పలు లేవు అన్నాడు. ఏం వంటవాడు చచ్చిపోయాడా? నేనే పెట్టాలా? ఆశ్చర్యపోయాడు నారాయణ. నీ ధోరణి ఏంటో నాకు అర్థం కావటం లేదు శ్యామల. ముందు ఇల్లు వాకిలి, ఆ పైన ఊరు వాడ, అంతేకాని ఇదెక్కడి ధోరణి? ఉదయం 7 గంటలకు వెళ్ళిన దానివి ఇప్పుడొచ్చావు. సిగ్గుపడాల్సింది పోయి పైగా అడిగితే విసుక్కుంటున్నావా? బాగుంది, సిగ్గుపట్టం దేనికి? ఊళ్ళో ఏదైనా క్లబ్ ఉందేమో ఆడవాళ్ళకని కనుక్కున్నాను. ఏవో 1, 2 ఉన్నాయి. ఒక దానిలో చేరటానికి వెళ్ళాను. అక్కడ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే టైం తెలియలేదు. బాగుంది, చాలా బేషుగ్గా ఉంది. శ్యామలకు కోపం వచ్చింది. ఏమిటా హేళన? కాకినాడలో రోజు ఆడుకునేదాన్ని. ఇంట్లోనో క్లబ్బుల్లోనో ఎక్కడో ఒక చోట. ఇన్నాళ్ళు ఆ పల్లెలో పాడేసి ఉంచినందుకు మీరే సిగ్గుపడాలి. నేను కాదు, నువ్వు కాదు, మీ నాన్న సిగ్గుపడాలి అన్నాడు నారాయణ. రోషంగా లేచింది శ్యామల. మధ్య నాయన పేరు దేనికి? పెద్ద కట్నంతో నన్ను మీకు ఇచ్చినందుక? హేళనగా నవ్వాడు నారాయణ. మీ వాళ్ళనంటే అంత కోపం వస్తుందా? మరి అడుగడుగున మా వాళ్ళ పేరెత్తుతావు దేనికి? కారణం ఉంది గనకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు మీరు అనటానికి? వీళ్లతో కలిసి ఉంటే స్వేచ్ఛ లేదని నువ్వు అడుగడుగున ఒక నరకం సృష్టిస్తూ ఉంటే కాదు విడిపోయి వచ్చింది. రోజుకో రకం చాడీలు చెప్పి నా మనసుని విరిచేసి వాళ్లతో పోట్లాటలు పెంచావు. మీ నాన్న నూరిపోసేవన్నీ మీ నాన్న నూరిపోశాడు విడిపమ్మని. ఉద్యోగం మానేసి ఇంటి పట్టు నుండి వ్యాపారం హస్తగతం చేసుకోమ్మా నేను. అందుకేగా నిక్షేపాలాంటి ఉద్యోగాన్ని ఎవరికి చెప్పకుండా వదిలేసుకున్నాను. మీ మాటలు నమ్మినందుకు పల్లెటూళ్ళ పడేసి ఉంచారని దిప్పుతున్నావా? సిగ్గులేదు? ఇప్పుడు అసలు మీ వాళ్ళ నుంచి విడిపోయి వచ్చేసావనా మీ బాధ అంతాను? కటువుగా అడిగింది శ్యామల. అట్టే అడ్డు సవాళ్ళు వేయక ముందు భోజనం విషయం చూడు. నువ్వు ఇలా ఇష్టప్రకారం తిరిగి నన్ను ఆడిద్దాం అనుకుంటే మాత్రం కుదరదు అన్నాడు. మీరిలా నన్ను వంట మనిషిని చూస్తున్నట్టు చూస్తానంటే మాత్రం అస్సలు కుదరదు పెంకెగా అంది శ్యామల. ఇంట్లో వాళ్ళ ఆలనా పాలన చూసేవాళ్ళందరూ వంటవాళ్ళు దాసివాళ్ళేనా? మా అమ్మ వదిన శాంతి ఎలా ఉంటారు? ఊరుకోండి, ఆ బ్రూట్స్ సంగతి నా దగ్గర ఎత్తొద్దు. శ్యామల, నీ హద్దుల్లో నువ్వు ఉండు, జాగ్రత్త గర్జించాడు నారాయణ. నవ్వుతూ నవ్వుతూ ప్రారంభించిన సంభాషణ శృతి మించిపోయింది. ఇక ఇద్దరూ కూడా భోజనం చేయలేదు. మౌనంగా ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. ప్రయాణం నుండి తిరిగొచ్చిన శ్రీహరి నిరాశావదనంతో చెప్పాడు. రాజా అసలు ఇంటికి వెళ్ళలేదుట. అక్కడి రైతులందరినీ అడిగాను. చుట్టుపట్ల అతడికి పొలాలున్న ఊళ్ళన్నీ వెళ్ళాను. ఎక్కడ ఆచూకీ తెలియలేదు. ఈ సాయంత్రం బయలుదేరి మళ్ళీ కలకత్తా వెళ్తాను అన్నాడు. అవసరం లేదు, అక్కడ లేడట. రాసిన ఉత్తరం తిరిగి వచ్చింది. బెనర్జీ గారికి నువ్వు రాసినట్లు రాశాను, ఆయన అలాగే రాశారు అంది శాంతి. ఉస్సురంటూ కూలపడ్డాడు శ్రీహరి. ఇంతకు నా పాపిష్టి స్నేహం ఇంతవరకు తెచ్చింది చిచ్చి అని నుదురు కొట్టుకున్నాడు. పర్వాలేదు, ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటాడు. అంత ఉత్తముణ్ణి దైవమే కాస్తాడు నిండు హృదయంతో గొప్ప ధైర్యంతో అంది లక్ష్మీదేవి. ఒక విధమైన సంతోషంతో సంతృప్తితో అన్నాడు శ్రీహరి. అవును, చల్లని తల్లివి. నీ నోటి ఆశీర్వాదమే అక్షరాల సార్థకమవుతుంది. ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటే అంతే చాలు. ఇక మళ్ళీ ఎప్పుడు అతనితో జోక్యం తెచ్చుకోను. 2 చెంపలు వాయించుకుంటూ లేచాడు శ్రీహరి. పద్మ, శాంతి నిశ్శబ్దంగా కళ్ళొత్తుకున్నారు. నారాయణ దేవీపట్నం వెళ్ళి కొబ్బరికాయ వర్తకులతో మాట్లాడి తిరిగొచ్చేసరికి శ్యామల ఇంటి దగ్గర లేదు. ఊళ్ళోకి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు అనే బాధతో ఇల్లు చేరిన అతడికి శ్యామల మరీ చిరాకు కలిగించింది. ఇంటి దగ్గర కనిపించకుండా పని మనిషి వడ్డించగా చికాకుతో పడుకున్నాడు తిని. సాయంత్రం అతడు లేచేసరికి శ్యామల కనిపించింది. ఎక్కడికెళ్ళావు అంటూ లేచి వరండాలోకి వచ్చిన అతడికి మామగారు పద్మనాభం కూడా కనిపించాడు. మీరెప్పుడొచ్చారు? మర్యాదగా పలకరించాడు. 3 గంటలకయ్యా, అమ్మాయి నేను కలిసే వచ్చాము అన్నాడాయన. నొసలు చిట్లించాడు నారాయణ. అయితే నువ్వు కాకినాడ వెళ్ళావా శ్యామల? అవును. అయితే నాకు చెప్పక్కర్లేదా? మీరు పని మీద వెళ్ళారు, ఎలాగో ఊళ్ళో లేరు కదా అని వెళ్ళాను. ఇవాళే వచ్చేసానుగా.
ఆ మాత్రం దానికి చెప్పడం దేనికి అంది. అయితే అలా ఇష్టం వచ్చినట్లు తిరుగుతావన్నమాట. ఎదుటనే మామగారున్న సంగతి కూడా విస్మరించి తీక్షణంగా అడిగాడు. మీరు ప్రతిదానికి ఇలా కోపం తెచ్చుకుంటే కష్టం. ఒక్కతిని ఇంట్లో కూర్చొని చేసేదేముంది, ఎటు వెళ్ళక వెధవ బస్సు మూలన కొంచెం ఆలస్యమైంది అని తండ్రి వైపు తిరిగి, మంచి కారు బేరం చేయి నాన్న, కొనుక్కుంటాము అంది. నారాయణ కోపం మితిమీరిపోయింది. ఏం అదెక్కి సినిమా స్టార్లా తిరుగుతానంటావా? అప్పుడు నేనే నీకు వంట చేసి పెట్టాలి అన్నాడు. చూసావా నాన్న, ఇదే తంతు అంది శ్యామల తండ్రితో ఫిర్యాదుగా. పద్మనాభం మాట్లాడటానికి అవకాశం చిక్కింది. ఇదేమిటయ్యా, ప్రతిదానికి ఇలాగే సాధిస్తున్నావుట. ఎంతో ప్రేమగా ఉండేవాడివి ఇలాగెందుకు అయిపోయావు? చదువుకున్న పిల్ల కదా, మరి ఎలాగో ఉండమంటే ఎలా అన్నాడు. మీ అమ్మాయి ఒక్కతే చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళంతా ఇలాగే ఉంటారా? ఇంతకు మిమ్మల్ని ఇవన్నీ అడగమని తీసుకొచ్చిందా? తీవ్రంగా అడిగాడు నారాయణ. అబ్బబ్బే లేదు, పద్మనాభం కంగారు పడ్డాడు. ఏదో కొత్త కాపురం కదా, చూద్దామని వచ్చానంతే. శ్యామలకు కోపం వచ్చింది. మా నాన్నేమి గద్దెలేక రాలేదు, అలా మాట్లాడతావేంటి అంది. నువ్వు అందరితోనూ అలాగే మాట్లాడతావు, అప్పుడుండదా ఈ విచక్షణ జ్ఞానం? సరే గాని నువ్వు లోపలికి పో శ్యామల అన్నాడు కూతుర్ని పద్మనాభం. శ్యామల విసవిస వెళ్ళిపోయింది. అయితే వ్యాపారం బాగుందా నాయన? పద్మనాభం మెల్లిగా మాటల్లోకి దించడానికి ప్రయత్నించాడు అల్లుణ్ణి. ఏదో ముక్తసరిగా అన్నాడు నారాయణ. పంపకాలు కూడా అయిపోయాయిట? అవును. ఎంత వచ్చిందేమిటి మనకి? 20 ఎకరాలు ఈ మేడాను. మరి శ్యామలకిచ్చిన కట్నం 40,000ను అడిగాడు పద్మనాభం. ఎవ్వరూ తినేలేదు, భద్రంగా బ్యాంకులో ఉంది విసుగ్గా అరిచాడు నారాయణ. అయ్యో అలా విసుక్కోకయ్యా, నీ క్షేమం కోరేవాడినేగా. పంపకాలు అయ్యేటప్పుడు కావలసిన వాళ్ళు 4 ఉంటారు. మరీ ఇంత రహస్యంగా జరిగిందంటే చిన్నపిల్లాడివి, నీకు అన్యాయం జరిగిందేమోనని అన్నాడు పద్మనాభం. సక్రమంగా జరగని నాడు 4 ప్రేమేమోను, మాకు అవసరం లేదు. మా నాన్నగారు ఎవరికీ అన్యాయం చేయరు. ఇక కన్న బిడ్డలకు చేస్తారా? వారికి ఆ భేద దృష్టి లేదు. ఆయన బిడ్డలం మేము. కాదు మరి, నేను మరో విధంగా ఏం అనలేదు. కానీ చూడు మరి, ఇంత ఆస్తిలో 20 నీకు వచ్చింది అన్నాడు. మరెంత రావాలంటారు? తీక్షణంగా అడిగాడు నారాయణ. ఆడపిల్ల పెళ్లికి ఓ 7-8 వేలు కేటాయించినా ఇంకా చాలా ఉండాలి భూమి రొక్కమును. షటప్! పొగరుగా నేలను కాలితో తన్నుతూ లేచాడు నారాయణ. ఆడపిల్ల పెళ్లికి 7-8 వేలా? నువ్వు కూతురికి 40,000 ఇచ్చి చేసేవాడవును, మేము 7-8 వేలతో సరిపెట్టేవాళ్ళవునా? 1,00,000 ఇచ్చి చేస్తాం మా చెల్లెలకి, తెలుసా? మరీ అదగా బయటికి నడువు, అట్టే వాగకు. నన్ను యుక్తిగా నా వాళ్ల నుంచి విడదీయడమే కాకుండా మళ్ళీ ఈ కలతలు రేపాలని వచ్చావా? కడుపును పుట్టిన ఒకరినొకలాగా ఇంకొకరినొకలాగా చూసే బుద్ధిహీనులు కారు మా నాన్నగారు. ఆడవాళ్ళని ఆస్తికి దూరం చేసే మీ బోటి వాళ్లకు బుద్ధి చెప్పడానికే గవర్నమెంటు ఆడవాళ్లకు కూడా ఆస్తి హక్కులు ఇచ్చింది. ఎవడి దయాధర్మ భిక్షము లేదు. కొడుకులతో సమానంగా కూతుళ్ళు చెక్క మొక్క పంచుకుపోతారు అన్నాడు. కానీ బిల్లు వచ్చినంత మాత్రాన ఎలా కుదురుతుంది? గెటౌట్! నాకేం చెప్పకు. చూసుకో, ముందు నీ పనే పట్టిస్తాను నువ్వు నేర్పిన విద్యతో. ఇంత ఆస్తి పెట్టుకుని కూతురికి 40,000 ఇవ్వటం ఏంటి? నీ ఆస్తిని 4 వాటాలు చేసి చూస్తే మాకు నువ్వు ఇచ్చింది కాక మరో 40,000 రావాలి. త్వరలో మర్యాదగా ఇచ్చేయడానికి ప్రయత్నించు అన్నాడు నారాయణ. శ్యామలొచ్చింది మళ్ళీ. అదేంటి మా నాన్ననంత తేలిగ్గా మాట్లాడతారు అంటూ. అవును, ఇప్పుడు తెలిసింది ఎవరికంత గౌరవం ఇవ్వాలో. నువ్వైనా అంతే, నీ హద్దుల్లో ఉండు, లేకుంటే దయచెయ్యి. వెళ్తున్నానమ్మా, మర్యాద చాలు. కండువా దులిపి భుజాన వేసుకుంటూ వెళ్ళిపోయాడు పద్మనాభం. రౌద్రాకారుడైన భర్తను చూసి జంకి కిక్కురు మనకుండా ఊరుకుంది శ్యామల. ఇదిగో మాకు రావాల్సింది మర్యాదగా పంపేయి అరిచాడు నారాయణ వెనక నుంచి. నారాయణ మనసు రాజమండ్రి వచ్చినప్పటి నుంచి కుదురుగా లేదు. ఏదో అవ్యక్త ఆందోళన నిరంతరం తినేసాగింది. ముఖ్యంగా శాంతి విషయంలో, శాంతి వృక్షాల విషయంలో తన అనుచిత ప్రవర్తన మాటి మాటికి జ్ఞాపకం వచ్చి సిగ్గెల చేస్తుంది. అపురూపంగా పెంచుకున్న చెల్లెల్ని, అల్లారు ముద్దుగా చూసుకునే చెల్లెల్ని బొత్తిగా అంత దురుసు మాటలతో ఎలా నొప్పించగలిగాడు? అయినా శాంతికి కోపం లేదు. తన క్షేమం కోరి దుర్ముహూర్త ప్రయాణం ఆపు చేసింది. వచ్చేటప్పుడు కూడా సాగనంపింది. ఇంత మంచి చెల్లెలు ఇంకెక్కడైనా ఉంటుందా? వదినా అంటూ ఎప్పుడూ నవ్వుతూ సహోదరులాగా మాట్లాడి ఆదరించేది. ఆమెను ఎంత అల్పంగా మాట్లాడాను.
అసలు ఎందుకు ఇలా అయిపోయాడు తను? ఎన్నడూ దూషించక శిక్షించక అతి గారాభంగా పెంచిన అమ్మా నాన్నగారిని ఎంత అవివేకంగా ఎదిరించాడు. నాన్నగారి కంటే అధికంగా ప్రేమించి ఆదరించి లాలించే అన్నయ్యను చేయి చేసుకున్న హీనుడు ఒక్కనాడైనా అన్నయ్య కూతుర్ని ముద్దుగా చేతుల్లోకి తీసుకోలేదు. ఏ బహుమానాలు ఇవ్వలేదు. ఇంత పాషాణంగా ఎప్పుడు మారిపోయాడు తను? తనలాగే శాంతి కూడా ఆ ఇంటి బిడ్డ, ఆ తల్లిదండ్రుల పట్టి. దానికి ఆస్తి ఇచ్చినందుకు కోపగించుకోవటమా? అది ఇంట్లో అందరి పట్ల చూపించే ప్రేమానురాగాలకు, ప్రసాదించిన శాంతి సౌభాగ్యాలకు ఇవ్వగల ప్రతిఫలం ఏముంది అసలు? న్యాయంగా ఈ చేతిలో ఉన్న వ్యాపారం అంతా శాంతిగా చెందాలి. తను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఇచ్చేస్తాను, దాని భాగం దానికి ఇచ్చేస్తాను. అన్నయ్య ఉండి చెల్లెలకి ఏమైనా ఇచ్చేది పోయి దాని ఆస్తి అపహరించడం కంటే నైత్యం ఉందా అనుకున్నాడు. అందమైన ఏ దృశ్యం చూసినా శాంతికి చిత్రలేఖనము, రాజా చిత్రాలు అనేకం గుర్తుకొస్తాయి. మనసంతా విషాదంతో నిండిపోతుంది. శాంతి, మరీ ఇంత చిక్కిపోతున్నావేంటి అడిగాడు శ్రీహరి ఒకనాడు. బాగానే ఉన్నానన్నయ్య. నీ మనసులో బాధ నాకు తెలుసమ్మా. బొత్తిగా స్నేహితులు లేక, ఏ వ్యాపకం లేక అదే దృష్టిగా ఉంటున్నావు అనుకుంటాను. పోనీ ఏమైనా పరీక్షలకు కట్టకూడదు ప్రైవేటుగా అన్నాడు. ఇప్పుడు ఇంకా నాకు చదివేంటన్నయ్య? అయినా నాకు పని లేకపోవటం ఏంటి? ప్రశాంతి సంరక్షణ, నాన్నగారి సేవ, తోట పని. ఏమో శాంతి, నాకు ఈ ఉద్యోగంలో ఆ ఊరు ఈ ఊరు తిరగడంతోనే సరిపోతుంది. మీ ఎవ్వరి సంగతి పట్టించుకోవటం లేదు. అమ్మకి ఇటువంటివి ఏమీ తెలియవు. నాన్నగారి మట్టుకు నాన్నగారు, నీ మట్టుకు నువ్వు ఇలా లోపలి కృషిస్తున్నారు. ఏం చేయాలో నాకు తెలియటం లేదు. రాజా విషయమే ఆరాలు తీస్తూనే ఉన్నాను. అతడెక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటాడని నా గట్టి నమ్మకం. కన్నీరు ఆపుకుంటూ అధోముఖి అయి నిల్చుంది శాంతి మౌనంగా. శాంతికి చెప్పారా విషయం అంటూ పద్మ వచ్చింది. ఏమిటి అంది శాంతి తాలెత్తి. ఆఫీసులో స్నేహితుడు ఒకడు కారు అమ్మిస్తూ ఉంటే నేను తీసుకుంటానని చెప్పాను శాంతి. నల్ల రంగు, ఓపెన్ టాప్, మంచి కండిషన్లో ఉంది, చాలా బాగుంది. అమ్మా నాన్నగారు సరేనన్నారు, నీకు కూడా చెప్దామని అన్నాడు శ్రీహరి. చిన్నగా నవ్వింది శాంతి. పెద్దవాళ్ళు మీ అందరి ఇష్ట ప్రకారం కానియండి అన్నయ్య, నాకేం తెలుస్తుంది? అయినా బాగానే ఉంటుంది, నువ్వు రాజమండ్రి వెళ్ళటానికి రావటానికి అంది. నా కోసం కాదు శాంతి, నాకు స్కూటర్ ఉండనే ఉందిగా, నీకోసమే. సాయంత్రం వేళలా అలా షికారుగా ఎటైనా తిరగటానికి, టౌన్కి పోయి అప్పుడప్పుడు ఏ పిక్చర్ అయినా చూడటానికి వీలుగా ఉంటుంది. నీతో నాన్నగారిని కూడా తీసుకువెళ్తే కాస్త ఆలోచనల్లో మార్పు కలుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. శాంతి ఆశ్చర్యం అవధులు దాటిపోయింది. నేత్రాలు చెమర్చాయి. నీకెంత ప్రాణం ఏమిటన్నయ్యా నేనంటే అంది అతని చేతులు పట్టుకుంటూ. ప్రశాంతి ఇప్పుడే మరీ అందంగా బలంగా ఉండి ముద్దొస్తోంది. ఇప్పుడిప్పుడే బాగా పాకటం నేర్చింది. ఎన్నిసార్లు ముస్తాబు చేసినా వెంటనే దుస్తులు మాపేసుకుంటుంది నేలపైన పాకి. మేనగోడలకి నిత్యం గౌనులు మార్చి తొడగటం, పౌడర్ వేసి శుభ్రంగా ఉంచడంతోనే సరిపోతుంది శాంతికి. పాప అత్తా అత్తా అని పొగపకా నవ్వుతూ ఉంటే శాంతి మురిసి ముగ్ధయ్యి విచారమంతా మర్చిపోతుంది. ప్రశాంతి అమ్మ, అత్త, తాత, మా అమ్మ అంటూ ఉంటుంది. శ్రీహరి ఎప్పుడైనా కోప్పడినట్లు నటిస్తే తాత అంటుంది, తాతగారికి ఫిర్యాదు చేస్తాననే భావం చూపిస్తూ. అస్తమానం బట్టలు పాడు చేసుకుంటున్నావు, అత్తయ్యకు పని కల్పిస్తున్నావు అని పద్మ కోపం నటిస్తూ తీవ్రంగా చూస్తుంది. పాప ముఖంలో తిరస్కారం కనిపిస్తుంది. నీ లెక్కేమిటి అన్నట్లు అత్త అని శాంతిని చుట్టుకుపోతుంది. అందరూ నవ్వుకుంటారు. అవునమ్మా, మనిద్దరం ఒకటి, అమ్మ జట్టొద్దు అంటుంది శాంతి ప్రశాంతిని దగ్గరకు తీసుకుని. అసలు ప్రశాంతి తల్లి దగ్గరికి వెళ్లేదే తక్కువ. ఎప్పుడూ శాంతి చేతుల్లోనే ఉంటుంది. ఉదయం స్నానం చేయించిన దగ్గర నుంచి పౌడర్ వేయటం, దుస్తులు వేయటం, పాలు పట్టడం, బిస్కెట్లు ఇవ్వటం, భుజంపై వేసుకొని నిద్రింప చేయటం అంతా శాంతి పనే. ఆ పనులు ఇంకెవరైనా చేస్తే ప్రశాంతికి బాగుండదు, ఏడుస్తుంది. శాంతి దగ్గర తాతగారి దగ్గర పడుకుని నిద్రపోతుంది. పద్మ లేవదీసినా ఏడుస్తుంది కాళ్ళు చేతులు కొట్టుకుని. 21 ఏళ్ల శాంతికి 7 నెలల ప్రశాంతికి అంత దోస్తి. ఆ ఇద్దరి పోట్లాట ఒక్కటే విషయంలో. తాతయ్య నాది అంటుంది శాంతి పాపను కవ్విస్తూ, హాస్యంగా తండ్రి మీద చెయ్యి వేసి. తాత నాది విరుచుకు పడుతుంది ప్రశాంతి. నీదే లేవే అని శాంతి ఒప్పుకునే వరకు ఊరుకోదు, అరవటం మానదు. అది చూసి లక్ష్మీదేవి
శ్రీహరి, పద్మ అందరి ముఖాలు ఆనంద ప్రఫుల్లమైపోతాయి. ప్రశాంతి లేకపోతే నాన్నగారు ఏమైపోదురో, అదే ఇప్పుడు ఆయనకు సంతోష కారణం అంది శాంతి ఒకనాడు అన్నతో. నేను అదే అనుకుంటాను శాంతి. పసిపిల్లలు లేని ఇల్లు ఇల్లే కాదు, ముగ్ధహాసాలతో అనేక విచారాలు మర్చిపోవచ్చు. నాకు దీన్ని చూస్తుంటే నీ పసితనం గుర్తుకొస్తుంది. అప్పుడు నువ్వు ఇలాగే ఉండేదానివి. ఇప్పుడు నువ్వు ప్రశాంతిని అలా ఒక్క క్షణం వదిలి ఉండలేవు. అప్పుడు నిన్ను నేను అలా వదలలేకపోయేవాణ్ణి అన్నాడు శ్రీహరి. ఇప్పుడు మాత్రం నన్ను వదలగలరా అన్నయ్య, నువ్వు నాన్నగారును అంది నవ్వుతూ. మధ్యాహ్నం వేళ శాంతి పాపనెత్తుకుని తోటలో తిరుగుతూ ఉండగా నల్ల కారు దూసుకొచ్చింది. తోటలోకి ఆగిన కారులో నుంచి శ్రీహరి, డ్రైవరు దిగారు. కారు దగ్గరికి వచ్చింది శాంతి నవ్వుతూ. లక్కీ గర్ల్కి లక్కీ కారు అని ప్రతిహాసం చేశాడు శ్రీహరి. బావుందా అడిగాడు. ఏం పాప బావుందా అని అడుగుతూ ప్రశాంతిని తలుపు తీసి కూర్చోబెట్టబోయిన శాంతి వెనక నుండి తల్లి కేక విని ఆగిపోయింది. ఇప్పుడే కొత్తగా వచ్చింది, పూజ చేసి టెంకాయ కొట్టాక కానీ ఎక్కరాదు అంది లక్ష్మీదేవి. అప్పటికప్పుడే పూలు, పసుపు, కుంకుమ, హారతి, కర్పూరం అన్నీ స్థిరపరచబడ్డాయి. చేతి కర్ర సాయంతో అక్కడికి వచ్చిన బలరామయ్య, కొబ్బరికాయ శాంతి వృక్షానికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు రామన్నను. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతవరకు శాంతి వృక్షం కాచిన కొబ్బరికాయలన్నీ దేవుడికే అంకితమయ్యాయి, కానీ మరే విధంగానూ వినియోగింపబడలేదు. నాన్న అన్నాడు శ్రీహరి. ఆశ్చర్యం దూబూచులాడుతున్న ఆ కంఠంలో ప్రశ్న కూడా ఉంది. గ్రహించాడు బలరామయ్య. అవును, శాంతి కోసమే ఇప్పుడు ఈ కారు కొంది. ఈ కారు వచ్చిన వేళ మంచిదైతే శాంతి జీవితం చక్కబడాలని ఆశిస్తూ ఆ కాయ తెమ్మన్నాను. నా కోరిక తీరితే ఈ కారులోనే తిరుపతి వెళదాం, శ్రీనివాసుని సమక్షంలోనే శాంతి వివాహం చేద్దాం అన్నాడు. చాలా మంచి ఊహ నాన్న అన్నాడు శ్రీహరి భగవంతుణ్ణి తలచి నమస్కరిస్తూ. లక్ష్మీదేవి కూడా మనసులో ఏం తలుచుకుందో లెంపలు వేసుకుని దండం పెట్టుకుంది. శాంతి మనసులో ఆనంద విషాద భావాలు అనేకం చెలరేగాయి. అందరూ ముందుగా దైవాన్ని పూజించి తర్వాత కారుకు శ్రద్ధగా పూజ చేశారు. రామన్న ఒలిచి తెచ్చిన కొబ్బరికాయను శ్రీహరి కొట్టగానే ఒక్క దెబ్బకే సమంగా అందంగా 2 చెక్కలైంది. శుభం అన్నాడు బలరామయ్య తృప్తిగా. లక్ష్మీదేవి, శాంతి, పద్మ హారతులిచ్చారు. హారతిచ్చి పళ్ళెం కింద ఉంచబోయేసరికి పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తెచ్చాడు. అన్నింటిలో ముందు శ్రీహరి దృష్టిని ఆకర్షించింది కలకత్తా నుండి వచ్చిన ఉత్తరం. అది మోహన్ రావు రాశాడు. శ్రీహరికి ఆత్రంగా విప్పి చదివాడు. శ్రీహరి గారికి క్షేమం. వెనుక మీరొకసారి రాజశేఖరం విషయమై నాకు బెనర్జీకి ఉత్తరాలు రాశారు. అప్పుడు తెలియదని రాయాల్సి వచ్చింది. ఆ చనువు పురస్కరించుకునే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ మధ్య నేను మా తల్లిగారిని యాత్రలకు తీసుకువెళ్ళాను. నాకు అలహాబాద్లో రాజశేఖరం కనిపించాడు. బాగానే ఉన్నాడు. కొద్దిగా చిక్కినట్లున్నా ఉల్లాసంగా మాట్లాడాడు. కానీ అతడిలో ఏదో మానసిక బాధ ఉన్నట్లు నాకు అనిపించింది. అతడిని ఎంత అడిగినా చెప్పలేదు. మరీ తర్కించి బలవంతంగా చెప్పగలిగినంత స్నేహం అతడితో నాకు లేదు. ఎక్కడా ఏమీ చేయటం లేదుట. సరదాగా ఊళ్ళు తిరుగుతున్నానని చెప్పాడు. నేను మీ ఉత్తరం సంగతి చెప్పాను. వెతుక్కోవటం దేనికి, ఆందోళన అనవసరమని శ్రీహరికి రాయండి అన్నాడు. మరి అతను మీకు రాశాడో లేదో నాకు తెలియదు. ఇంతే సంగతులు. భవదీయుడు మోహన్. అందరి హృదయాలు సంతోష తరంగితమై వదనాలు ఆనంద ప్రఫుల్ల విస్ఫారితాలయ్యాయి. శాంతికి కలిగిన సంతోషం వర్ణనాతీతం. అందరూ ఉన్నారన్న సంగతి కూడా మరిచి అపరిమిత ఆనందంతో ప్రశాంతిని గాఢంగా ముద్దు పెట్టుకుంది. దేవుడు దయామయుడు అంది లక్ష్మీదేవి ఆనంద భాష్పాలొత్తుకుంటూ. ఎంతకాలానికి తెలిసింది వార్త? 4 నెలలకి ఈనాడు అన్నాడు శ్రీహరి. ఏం శాంతి, లక్కీ కారు కాదు అన్నాడు చెల్లెల్ని హాస్యంగా. శాంతి సిగ్గుతో తలవాల్చింది. పెద్దవారు దైవతుల్యులు. మామగారి నిండు హృదయంతో ఇచ్చిన దీవెన, చేసిన ఆలోచన ఫలించకుండా ఉంటాయా మరి అనుకుంది పద్మ మనసులో. ఆ రాత్రంతా శాంతికి నిద్రపట్టలేదు. ప్రాణ స్నేహితుడైన రాజాను, పరమ దయాళువైన శ్రీ విష్ణువును స్మరిస్తూనే గడిపింది. ఉదయమే లేచి సుస్నాతయ్యి శ్రద్ధగా దేవుణ్ణి పూజిస్తున్న కూతుర్ని చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యచకితయ్యింది. కానీ ఆమె ప్రశ్నించలేదు. కుమార్తె మనోగత భావాలు ఆమె గ్రహించగలిగింది. తాను మనసులోనే దైవ ప్రార్థన చేసింది. కుమార్తెకు అభీష్ట సిద్ధి కలగాలని మనసారా ఆశీర్వదించింది. బాబు, ఏదో విషయం సంప్రదిస్తున్న శ్రీహరి, బలరామయ్య ఉదయమే వచ్చిన కొత్త వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డాడు. నేను నారాయణ గారి గుమస్తానండి అన్నాడు అతడు నమస్కరించి. తండ్రి కొడుకులిద్దరూ ఆశ్చర్యపోయారు.
ఏం కొత్త తగువు బయలుదేరబోతుందో అని కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ వ్యక్తి ఓ సూట్ కేసు వారి దగ్గర ఉంచుతూ, ఇందులో వ్యాపారానికి సంబంధించిన రికార్డు అంతా ఉన్నదటండి. వ్యాపారం మిమ్మల్నే చూసుకోమన్నారు. ఇదివరలో తొందరపడ్డందుకు క్షమించమన్నారు అన్నాడు. కాలో నిజం అని ఆలోచించసాగారు శ్రీహరి, బలరామయ్య. ఇప్పుడు దాని ప్రసక్తి ఏమొచ్చింది? ఎందుకు పంపారు? అయినా అతడు రావటానికి ఏం అభ్యంతరం? శ్రీహరి మెల్లగా అన్నాడు. రావటానికి ముఖం చెల్లలేదుటండి అన్నాడు గుమస్తా వినయంగా. అటువంటి సంకోచాలు ఏమీ వద్దు, రమ్మన్నామని చెప్పండి అన్నాడు శ్రీహరి. చిత్తం. అంతా బాగున్నారా? అయ్యా చిత్తం. చిన్న కొడుకు దగ్గర నుండి మనిషి వచ్చాడని తెలియగానే లక్ష్మీదేవి, ఆ వెనుక పద్మ వచ్చారు ఎంతో సంతోషంగా. ఇద్దరు బాగున్నారా? అబ్బాయి ఏం చెప్పాడు అంటూ ఆతృతగా అడిగింది లక్ష్మీదేవి. గుమస్తా వివరించాడు. ఏం ఒకసారి రాకపోయినాడా? మొన్న ఊళ్ళోకి వచ్చాడట, ఇంటికి రాకపోయాడు. ఈ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారో గ్రహించలేకపోయాడా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది లక్ష్మీదేవి. బలరామయ్య ఏమీ మాట్లాడకుండా గోడ వైపుకు తిరిగి పడుకున్నాడు. ఇవి చంటమ్మాయి గారికి ఇమ్మన్నారండి అని బిస్కెట్ల పొట్లం, 2 గౌన్లున్న కాగితపు చుట్టా ఇచ్చాడు గుమస్తా. ఎన్నాళ్లకు వాడికి మర్యాదలు తెలిసొచ్చాయన్నమాట అంది లక్ష్మీదేవి. చిన్న కొడుకు సంసారం సంగతి తరచి తరచి అడిగి తెలుసుకుంది. ఆ వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టి, పట్నవాసం అన్నీ కొనుక్కోవాలి, ఏ రోజుకి ఆ రోజు మనిషిని పంపమనండి, అన్నీ ఇస్తాను అంటూ పాలు, పళ్ళు, పెరుగు, కూరగాయలు ఇచ్చి సాగనంపింది లక్ష్మీదేవి. చిన్నవాడు తొందరపడ్డాడు. మేమేమీ అనుకోలేదు, వస్తూ ఉండమనండి, శ్యామలను అడిగానని చెప్పండి అని మరీ మరీ చెప్పింది. ఏం వాణ్ణి చూసి అంత మైమరిచిపోయారు అందరూ? ఆగంతకుడు వెళ్ళిపోయాక తీవ్రంగా ప్రశ్నించాడు బలరామయ్య భార్యను, కొడుకును. బాగుంది, ఇక ఈ దూరాలు ఇలాగా ఉండాలా ఏమిటి అంది లక్ష్మీదేవి. కలతలు వస్తే మాత్రం మనం ఒకటి కాకపోయామా? బొత్తిగా అలా మాట్లాడకుండా ఊరుకుంటారేమిటి నాన్న అన్నాడు శ్రీహరి. అది వేరు గర్జించాడు బలరామయ్య. వాడంతట వాడు దారిలోకి వచ్చి ఇక్కడికి వస్తే తప్ప ఎవ్వరూ ఏ విధమైన రాకపోకలు, రాయబారాలు, సరఫరాలు చేయకూడదు. ఏమంటారు? ఎవ్వరూ మాట్లాడలేదు. ఏం మాట్లాడరేం గర్జించాడు బలరామయ్య. లక్ష్మీదేవి అశ్రువులు నదిమి పెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేనెప్పుడు మీ మాట జవదాటలేదు, దాటను అంటూ శ్రీహరి ఉదాసీన వదనంతో వెళ్ళిపోయాడు. నాన్న, శాంతి ఏమో చెప్పబోయింది. వద్దమ్మా శాంతి, వద్దు, ఏవి చెప్పకు నాకు. ఈ ఒక్క విషయంలో నేను నీ మాట కాదంటున్నాను. ఈ తండ్రి బాధ నీకు తెలియదు, నువ్వేమి చెప్పకు. 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు బలరామయ్య. అందరి అనుమానము నివృత్తి అయింది. ఆ ఆజ్ఞకు కారణం ఆగ్రహం కాదు, ఆవేదన. తండ్రి ఆవేదన తండ్రి హృదయానికే తెలియాలి. గుమస్తా దేవీపట్నం నుండి తిరిగి వచ్చే వరకు ఏమీ తోచకుండా, ఏమీ చేయకుండా అతడి రాక కోసమే ఎదురుచూస్తూ కూర్చున్నాడు నారాయణ. ఆ గుమస్తా చెప్పిన విషయాలన్నీ విని అతడికి ఆవేదన మరీ ఎక్కువైంది. నాన్నగారికి తప్ప తనపై ఎవరికీ ఆగ్రహం లేదు. ఎంతగా తృణీకరించినా ఆ తల్లి తనపై అమృతాశీర్వాదమే కురిపిస్తుంది. తాను చేయి చేసుకున్న ఆ సోదరుడికి ద్వేషం లేదు. ఈ నీచుడిపై ఆ చెల్లెలికి కోపం లేదు. తానైతే మాటకు మాట చెప్పి చేతకు ప్రతిచేత చేసి ఆ బాంధవ్యాన్ని శాశ్వతంగా దూరం చేసుకుని ఉండును. ఇప్పుడైతే మాత్రం ఏం మించిపోయింది? వెళ్ళి ఒక్కసారి కాళ్ల మీద పడితే ఓహో, అలా చేయటానికి అహం అంగీకరించదు. ఇంకా ఏమూలో దురభిమానం ఉంది. ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ వంటవాడు అడిగాడు. ఏం చేయమన్నారు సాయంత్రం కూరలు అని. నీ కూరలు నువ్వు పొయ్యిలో తగలడంట్రా ఇడియట్. బాగుంది బాబు, మరి అమ్మగారు సినిమాకి వెళ్ళిపోయారు, ఎవరిని అడగకుండా ఏం చేయను, చేస్తే ఆనక తినేటప్పుడు నన్నే తిడతారు అన్నాడు. ఏమిట్రా నీ అతివాగుడు? బల్ల మీదున్న పేపర్ పెట్టి విసిరేశాడు కోపంలో నారాయణ. అది వాడి ముఖంపై కొట్టుకుని అప్పటికప్పుడే రూపాయంత బొప్పి కట్టింది. అది వరకు 2-3 హోటల్లో పనిచేసి ఉన్న పట్నం వాసం వాడేమో వాడికి కోపానికి ఏం లోటు లేకపోయింది. ఏటయ్యోయ్ చేయి చేసుకుంటున్నావు? నేను తలుచుకుంటే ఈ రాజమండ్రిలో లేబర్ అంతా వచ్చి పడుద్ది నీ సంగతి తేల్చడానికి. నేనేం తప్పు చేస్తానని కొడతావు? పారే, నా జీతం నాకు ఇప్పుడే పోతాను. నారాయణ యుక్తాయుక్త జ్ఞానం కోల్పోయాడు. రౌద్రాకారంతో అతడి మీదకు వెళ్లబోతూ ఉండగా మిగిలిన నౌకర్లు వచ్చి అడ్డుపడి ఆపారు. వాడికి రావలసిన జీతం సరిచూసి గుమస్తా ఇచ్చి పంపేశాడు త్వరగా. ఉప్పెనగా పొంగి వచ్చి బయట పడకుండా కుతకుతలాడిన ఆవేశం, ఆగ్రహం శ్యామలను చూడగానే కట్టలు తెంచుకుంటూ బహిర్గతమయ్యాయి.
జరిగిన సంగతంతా వీధిలోనే చేరవేశారు పని మనుషులు శ్యామలకు. అటువంటి టిక్కెట్ లేని సినిమాలంటే వాళ్ళకి అసలే సరదా. అయితే వంటవాడిని ఎగరగొట్టేశారన్నమాట. వంట ఎవరు చేస్తారు అని రుసరుసలాడుతూ వచ్చిన ఆమెకు నువ్వెక్కడికి తగలడ్డావు అనే భర్త ప్రశ్న ఎదురైంది. ఆవేశం అవివేకానికి తావిస్తుంది. ఫలితంగా యుక్తాయుక్త విస్మరణ జరుగుతుంది. ఆప్తుల మధ్యనే, అతి సన్నిహితుల మధ్యనే అతి అవమానకరమైన హీనమైన మాటలు దొర్లుతాయి. అదే జరిగింది శ్యామల నారాయణుల విషయంలో. రెచ్చిపోయిన నారాయణ నౌకరును పరాభవించినట్లే భార్యను పరాభవించడానికి వెనుకాడలేదు. శ్యామలకు కళ్ళు తిరిగిపోయాయి. తనను నెత్తిన పెట్టుకునే భర్తేనా ఇలా అయిపోయాడు? తన కోరిక నోట్లో ఉండగానే తీర్చేవాడు. తన కోసం స్వజనంతో విడివడి వచ్చినవాడు ఇక్కడికి రాగానే ఇలాగైపోయాడేమిటి? దెబ్బతిన్న అహం అసలు రూపంలో వెలువడింది. పరిస్థితి అంతవరకు వచ్చాక గానీ నారాయణలో విచక్షణ జ్ఞానం మేల్కోలేదు. ఎవరికి వారే తమలో తాము సిగ్గుపడిపోతూ అభోజనంగా గడిపారు. ఇక నారాయణ ముందు తన ఆటలు సాగవని గ్రహించింది శ్యామల. తను కాకినాడ వెళ్ళిపోతే ఒకవేళ ఏమైనా మారతాడా? ఓహో, పోతే పొమ్మంటాడు. అస్సలు లాభం ఉండదు. అతడు పూర్తిగా మారిపోతాడు. ఏది దారి? మర్నాడు ఉదయం లేచిన శ్యామలకు చాలా నీరసంగా ఉంది. రాత్రి భోజనం లేక లేచేసరికి కాఫీ లేదు. వంటవాడు ఉంటే మంచం మీదకే అందిస్తున్నాడు. మరి ఇవాళ లేదు. అయ్య బాబోయ్, వంట తలుచుకుంటేనే గుండె ఆగినంత పనయింది. నౌకరొకడిని పిలిచి కాఫీ పెట్టమంది. మరొకడిని పిలిచి ఎవడైనా వంటవాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. అప్పుడే నిద్రలేచి వరండాలో కూర్చున్న నారాయణ విన్నాడు. అక్కర్లేదు, వెళ్ళకరా అన్నాడు. మరి వంట ఎవరు చేస్తారు? తీవ్రంగా ప్రశ్నించింది శ్యామల. నువ్వేమయ్యావు? నేనేం కూలిదాన్ని కాదు. నీ నిఘంటువులో బహుశా ఆ ఒక్క పదమే ఉండుండొచ్చు. కానీ ఆత్మీయత, ఆప్యాయత, బాధ్యత అనే 3 పదాలున్నాయి. అవి లేని ఆడది సంసారానికి అనర్థం అన్నాడు. కస్సుమని లేచింది శ్యామల. అసలే ఆమెకు వివేకం, సహనం అంతంత మాత్రం. ఇప్పుడు అసలు ఛాయ మాత్రంగానైనా లేకుండా పోయాయి. బెదిరిస్తున్నారా నన్ను? ఇలాంటి ముష్టి కాపురం నాకు అక్కర్లేదు. నా 40,000 ఇలా పారేయండి పోతాను అంది. తాపీగా అన్నాడు నారాయణ. నీ కట్నం, నీకు నేను ఇవ్వాల్సిన మనోవృత్తి, విడాకుల చీటీ అన్నీ తర్వాత పంపిస్తాను 1 నెలలోగా. ప్రస్తుతం నువ్వు మాత్రం వెళ్ళు. అదిరిపడింది శ్యామల. విడాకుల చీటీ? ఇందుకా వివాహం అంది. మరి నీ మాట బాగుందా? ముష్టి కాపురమా? మన కాపురానికి ఏం లోటు వచ్చింది? చూడు శ్యామల, ఒకే మాట చెప్తున్నాను. నువ్వింత ఇల్లు వాకిలి పట్టకుండా తిరిగేందుకే పట్నవాసం కాపురం కోరుకున్నావని తెలిస్తే అసలు అక్కడి నుంచి విడిపోయి వచ్చేవాడే కాదు. అక్కడున్నప్పటికంటే స్వేచ్ఛగా, ఆనందంగా మనం ఒకరికొకరం దగ్గరవ్వగలమని ఆశించాను. కానీ అసలు నీకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి భర్త అంటూ ఒకడున్నాడన్న సంగతి కూడా గుర్తున్నట్టు లేదు. అది చాలా తప్పు, అనర్థహేతువు. అటువంటి జీవితం కాదు, అటువంటి షోకులు కాదు శ్యామల నేను కోరేది. నిన్ను పూర్తిగా ఇంట్లో పడి ఉండమని నేను అనటం లేదు. కానీ ముందు నీ బాధ్యతను నెరవేర్చు. ముందు ఇల్లు, సంసారము, ఆ పైన సరదాలు, షోకులు. అప్పుడు నేనేమీ అనను. కానీ ఇటువంటి స్వేచ్ఛా విహారాలకు మాత్రం నా అనుమతి ఉండదు. నీ ఇష్టం, ఏదో ఒకటి తేల్చుకో అంటూ తన గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు. 15వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.